కూటమి పాలనలో నీడలు పెరిగిపోతున్నాయి. ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యేలు అయింది కొందరైతే వారి తరపున పెత్తనం చలాయిస్తూ హడావిడి చేస్తోంది మాత్రం వారి దగ్గర బంధువులే కావడం విశేషం. ఇది రాజ్యాంగ విరుద్ధమని తెలిసినా అధికారులు ఏమీ అనలేని పరిస్థితి. అభివృద్ధి కార్యక్రమాల్లోనూ ఎగస్ట్రాల సందడి మామూలుగా ఉండడం లేదు. ఇటు నియోజకవర్గ ప్రజలు సైతం అసలు ఎమ్మెల్యేల స్థానంలో అధికారం చలాయిస్తోన్న కొసరు బంధువుల వేషాలను భరించలేకపోతున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఓ జనసేన ఎమ్మెల్యే తరపున షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఎమ్మెల్యే సతీమణి తీరు చూసి జనం ఇదేం పాలన అని తలలు పట్టుకుంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగిన బత్తుల బలరామకృష్ణ గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. నియోజకవర్గంలో టీడీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు ఉంటే చాప కింద నీరులా బలరామకృష్ణ తన పని తాను చేసుకుపోతున్నారు. అయితే ఎమ్మెల్యే అయిన బత్తుల బలరామకృష్ణ కంటే ఆయన సతీమణి వెంకటలక్ష్మి ఎక్కువ చురుగ్గా వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఆమె అధికారం చెలాయించే తీరు చూస్తే అసలు ఎమ్మెల్యే ఆమెనా లేక ఆమె భర్తనా అన్నది తెలుసుకోవటం కష్టమే అంటున్నారు విశ్లేషకులు. ఎన్నికల ప్రచారంలో కుటుంబ సభ్యులు పాల్గొనటం సాధారణమే. భర్త తరపున భార్య ప్రచారం చేయటం చూస్తూనే ఉంటాం. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎమ్మెల్యే భార్య హల్చల్ చేయటమే రాజానగరంలో టాక్గా మారింది. నియోజకవర్గంలో వివిధ పథకాల లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ నుండి రకరకాల ప్రారంభోత్సవాలు ఇతరత్రా కార్యక్రమాల్లో బలరామకృష్ణ భార్య వెంకటలక్ష్మి చేతుల మీదుగానే జరగటం విశేషం. ఒక పక్క ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నియోజకవర్గంలో అక్రమ మైనింగ్, ఇసుక అక్రమ తవ్వకాల్లో బిజీగా ఉంటున్నారని ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలో కొండలను సైతం ఎమ్మెల్యే వర్గీయులు తవ్వుకొని తినేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇసుక ర్యాంపులు లేని చోట కూడా ఎమ్మెల్యే అనుచరులు అక్రమంగా ఇసుకను తవ్వేసి తరలించేస్తున్నారని కూటమి నేతలే ఆరోపిస్తున్నారు. మొత్తం మీద కొద్ది నెలల్లోనే బత్తుల బలరామకృష్ణ కావలసినంత చెడ్డ పేరును మూటగట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో ఆయన మళ్లీ బరిలోకి దిగితే జనం ఓటేసే పరిస్థితి ఉండదని జనసేన నేతలే భావిస్తున్నారట. అందుకే ప్రత్యామ్నాయంగా ఆయన సతీమణిని ఇప్పటి నుంచే జనంలో తిప్పుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. అయితే అక్రమాలకు పాల్పడే ఎమ్మెల్యే కుటుంబంపైనే నియోజకవర్గ ప్రజలు గుర్రుగా ఉన్నారని విమర్శలున్నాయి. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా నిత్యం దోపిడీలో మునిగి తేలే ఎమ్మెల్యే తమకి అవసరం లేదని ప్రజలు భావిస్తున్నారని విపక్ష నేతలు అంటున్నారు.